చంద్రబాబు గారు లోకానికి ఉపయోగించే విధానంలో కూడా మన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం అది కూడా అవసరమైన విషయాన్ని కూడా తెలియజేశారు. ఇంకా అనేక విషయాలు మాట్లాడారు. వారికి సమక్షంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత మన దత్తాత్రేయ శాస్త్రి గారు ఆ సందేశాన్ని కోరుతున్నారు. साक्षात् ब्रह्मस्मै श्री गुरुदेव श्री रामकोटि श्री चंद्रशेखर यतीन्द्रनाथ सर्वजनाध्याः हरे करुणाय नमामि भगवत्पादशेखरं लोकशेखरं उदारान् करुणाभूतान् कदाचित् हीरान् जगदाधारान् विभावये धीरान् कुंडली कुमारी कुंडले जगत चराचर सत्य श्याममय जगत भगवानी गुहे गुरुमूर्ते द्वारनमामि कलामाक्षि सभाय नमः। सभाचक्षु वेद वेदांत वेदार्थ वेदभाष्य व्यासरचितమైన పురాణములను కూడా నమేశ్వరుడైనటువంటి పెద్దలు బ్రహ్మశ్రీ సుబ్రహ్మణ్య దీక్షితులు నమస్కరిస్తూ మాన్య మహోదయులు సంయుక్తంగా ఉన్నప్పుడే ఆంధ్రదేశానికి బీజేపీగా పనిచేసినటువంటి మాన్యులు నాకు హితైషుడు, నాకు చాలా హితాన్ని కోరుకున్నటువంటి వ్యక్తి. సుమారు 35 సంవత్సరాల క్రితం వారితో విజయవాడలో పోలీస్ కమిషనర్గా ఉండగానే పరిచయం మొట్టమొదట అది భాగవతం ద్వారా పరిచయం. వారికి భాగవతం వినాలని అంటే చెప్పమని అంటే అప్పుడు ఒక చాలా తక్కువ 2-3 రోజులు చదివి ఉండవచ్చు, కానీ దానివల్ల కలిగిన అనుబంధం మాత్రం అప్పటికి ఇప్పటికీ శాశ్వతంగానే ఉన్నది. అందుకోసం భాగవత బంధుత్వం అంటే నాకు చాలా ఇష్టం. అది అలాగే నడిపింది. చాలా కాలంలో మండలంలో ఇక్కడ చూడడం దర్శపడ్డది. వారికి కూడా నమస్కరిస్తూ ఈ రోజున స్వతంత్ర స్వరాజ్య సంఘం ఇది వరకు దీని గురించి అసలు ఈ శబ్దం ఎలా అర్థం చెప్పాలి, ఎవరు పెట్టారో ఏమో తెలియదు, కానీ ఒక మహోన్నతమైనటువంటి ఒక పేరుతో ఉన్నది. అంటే స్వధర్మ ఏషాంతే స్వధర్మాణ అని ఒక శబ్దం. అంటే స్వధర్మ స్వధర్మ తమకున్నటువంటి ధర్మం ఏదైతే ఉందో దాని చేత కొందరిని ఏ స్వరాజ్యం ఉన్నదో ఆ స్వరాజ్యం కలిగిన వారి యొక్క సంఘం కాబట్టి స్వధర్మ స్వరాజ్య సంఘము. అంటే నాకు వేదోక్తంగా ఏ ధర్మాలు ఉన్నవో ఆ ధర్మాన్ని ఆచరించడం వల్ల నాకు లభ్యమైనటువంటి ఏ స్వరాజ్యం ఉన్నదో ఆ స్వరాజ్యాన్ని సంపాదించేటువంటి సంఘం కాబట్టి స్వధర్మ స్వరాజ్య సంఘము అని ఈ పేరు పెట్టినట్టు ఒక సమర్థన చేసుకొని పండితులు చెప్తారు. అటువంటి ఒక ఉత్తమమైనటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఎంత గొప్పదంటే మా తండ్రి గారు గురువు గారు కులపతులు వేమూరు రామపురం శాస్త్రి గారు కూడా ఈ సభలో వచ్చి సత్కారాన్ని పొంది వెళ్ళారు. అది చాలా అందుకోసమే మా బంధువులు వచ్చి ఉన్నారు ఇక్కడికి. అంటే వారు వచ్చిన విషయం ఎవరు నిర్ధారణ చేశారంటే డోంగ్రే శాస్త్రి గారు. డోంగ్రే శాస్త్రి గారు మా నాన్నగారితో చెప్తుండగా ఈ మాట విన్నా. రామపురం శాస్త్రి గారిని పిలవాలని చెప్పి సున్నామూర్తి గారు పోయారని అప్పుడు తీసుకొచ్చి ఆగిపోయి వచ్చారు. చాలా పెద్దవారు ఉన్నారు. అప్పటికే వారు వచ్చిన వాళ్ళు ఒక 5 నిమిషాలు ఏదైనా శాస్త్రంలో మాట్లాడాలి అని ఆ తర్వాత వారు విశేషంగా సత్కారం చేశారని కూడా చెప్తారు. అలాంటి ఎంతమందో మహనీయులైనటువంటి పండితులంతా ఉన్నారు. వేదంలో కూడా వేద భాషల్లో చదివినటువంటి వారు మహనీయులంతా కూడా పెద్దలంతా ఉంచారు. అలాంటి ఒక గొప్ప సంస్థ. ఆ సంస్థలో ఒక సామాన్య మణిగారి గురించి నేను చిన్నప్పుడు, ఎందుకంటే వారు మణిగారి దగ్గర పనిచేసేటువంటి ఆయన వారణాసి శివరావు గారు నా ఇంట్లో అదుకుంటుండేవారు. వారు చెప్తుండేవారు ఆయన సామాన్య ఎక్కువగా మాట్లాడరు, ఆయన పని మనిషి తప్ప మాట్లాడి పరిపాలన బాధ్యత ఆయనకి అప్పుడు చెప్పారని కూడా చెప్తుండేవారు. అందువల్ల అటువంటి ఈ తర్వాత సాక్షాత్ పరిచయం మా తండ్రి గారి దగ్గర వచ్చి సభాత్వానం చేసినప్పుడు నేను 3 సభల్లో నేను వారి శాస్త్రసభ జరిగితే పాల్గొనడం జరిగింది విజయవాడలోనే. అందువల్ల అటువంటి ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తి. మా నాన్నగారు
ప్రతి సంవత్సరం కూడా ఒక పండితులకు సత్కారం చేయాలని కూడా వారు సంకల్పించి ఏర్పాటు చేస్తున్నారు. అటువంటి దాంట్లో ఒక సత్కారం నాకు కూడా ఆ సందర్భంలో ఇవ్వడం కూడా జరిగింది. అందుచేత అటువంటి ఒక ఉత్తమమైనటువంటి సంస్థ కొన్ని సంవత్సరాలు మనం పెట్టుకుంటే చిరకాలం ఉండదా అచిరకాలంలో ఉండవా అనేది మనం చెప్పలేం. కానీ ఇది మాత్రం ఎంతమందో మహనీయులైనటువంటి పెద్దల యొక్క తపస్సంకల్పం చేత యజమానుల యొక్క తపస్సు చేత కూడా ఏర్పడినటువంటిది. కాబట్టి అలాంటి ఒక దివ్యమైన సంస్థ అప్పటి నుంచి ఇప్పటిదాకా అవిచ్ఛిన్నంగా ఇటువంటి పండితులందరూ కూడా దాని యొక్క శ్రేయస్సు కొరకు అభివృద్ధి కొరకు పాటుపడుతున్నటువంటి మహనీయులంతా ఉన్నారు. ఆ సందర్భంలో ఇక్కడ నా మతమ స్థితిగతులు అంటున్నారు భాగవతాలు గ్రంథాలు. అంటే ఉత్తమమైనటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే తమ పెద్దలకు ఏది ఇష్టమో వాళ్ళ చేత చెప్పించుకోకుండా వాళ్ళ ఊహను తెలుసుకొని అది వెంటనే దాన్ని ఆచరిస్తూ ఉంటారు. అలాగా మణిగారు కూడా వాళ్ళ తాతగారు ఆశయం ఏదైతే ఉందో దాన్ని నిర్వహించడంలో దాన్ని జరపడంలో భద్రశ్రద్ధ కలిగి చిరకాలం అలా జాగ్రత్తగా సాగిస్తున్నారు. ఎక్కడ ఎక్కువగా మాట్లాడడం కానీ లేదు. అలాగే కాబట్టి కారణమున కార్య సంక్రాంతి అని ఆ కారణం నల్లదారాలతో తెల్లబట్ట వస్తుందా తెల్లదారాలతో నల్లబట్ట వస్తుందా రాదు. అలాగే ఆ తండ్రి యొక్క గుణాలు ఎలా ఉన్నామో ఆ పిల్లలు కూడా అటువంటి గొప్పగా మాట్లాడటం తప్ప ఎక్కువగా మాట్లాడటం లేకుండా కానీ జాగ్రత్తగా చేయాలి, పెద్దలకి ఆశీస్సులు పొందాలని ఉద్దేశంతో చేస్తున్నారు. కాబట్టి అవిచ్ఛిన్నంగా సాగుతూ ఉన్నది ఆ సభ. అదే కాకుండా ఇప్పుడు విశేషం అంటే ఈ సంవత్సరం నుంచి ఈ విజయార్థి సభ ఇక్కడ జరపాలని ఎందుకంటే ఒక ఆశ. ఎందుకంటే ఆయన ఇంతకుముందు చెప్పుకున్నారు ఎంతకాలం నుంచో మీరు దీని గురించి ఎంత పరిశ్రమ చేశారు. ఆయన మామూలుగా చేయలేదు. దీని పరిశ్రమ భాగవతంలో చదవాలి, భాషను చదవాలంటే మొదటి వెంకటశాస్త్రి గారి దగ్గర వెళ్ళి చదువుకున్నారు. జేఎన్ సరస్వతి స్వామి వారితో కలిసి చదివారు. ఒక గురువు అభ్యాస సందర్భంలో చదువుకోవడం జరిగింది. అంతకుముందు ఈ రక్షణంతా కూడా ఎవరి దగ్గర చదువుకునేటువంటి విషయంలో ముగ్గురు అనేటువంటి వ్యాఖ్యానంలో వెళ్ళి సభ్యాభిషేకానికి సంబంధించిన పంతులతో కూడుకునేటువంటి వ్యాఖ్యానాలు అవి అలాంటి చదువుకోవాలంటే వ్యాకరణం చదువుకోవాలి. ఆ వ్యాకరణం చదువుకున్నాను. ఇలా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పి ఏలూరులో ఉండేవారు. వారి దగ్గర చదువుకొని ఇలా ఎన్నెన్ని శాస్త్రం చదువుకోవాలంటే ఎంత చదువుకోవాలి ఏ విధంగా. అలాగే రాణి లక్ష్మీశాస్త్రి గారికి వేదాంత శాస్త్రం అధ్యయనం చేసి ఇలా మొత్తం చదువుకున్నారు. అలాంటి వ్యక్తికి ఒక తత్వం అన్నమాట. నేను ఇలా చదువుకున్నా మనం ఎవరైనా చెప్పాలి. కోనేరు కాలేజీలో పనిచేశారు. ఆయన తన మాత్రం సంతృష్టి లేదు. ఏదో కాలక్షేపం చేశాం అంతే తప్ప తర్వాత మొట్టమొదటి ఎవరైనా చెప్పాలి. ఆ చెప్తే చెప్పాలనుకుంటే దాని దగ్గర శ్రద్ధగా విద్యార్థి కూడా లభించాలిగా ఆ లభించే అవకాశం చాలా తక్కువ. అందుకోసం అది మొత్తం మీద పరమేశ్వరుడు ఏదో రూపంగా ఆ పిల్లలైతే 4-5 వేసి చదువుకోవడం దానివల్ల కొద్దిగా సంతోషం కలిగే మానసికంగా కొద్దిగా సంతోషం అనేటువంటి లభించింది అన్న విషయం వారి మాటను బట్టి తెలుస్తున్నది. ఇంకొక చిన్న లౌకికోదాహరణ అక్కడ చెప్పి నేను ఆపిస్తాను. ఏమిటంటే పూర్వకాలంలో ఒక మహారాజు దగ్గర ఒక పెద్ద వర్తకుడు వచ్చాడు. ఆ వర్తకుడు పెద్ద వచనం తీసుకొచ్చాడు. ఆ వచనం తీసుకొస్తే దానికి రేటు పెట్టి నాకు డబ్బులు ఇస్తారా అని అడిగాడు. అడిగితే రాజుగారు నా దగ్గర ఉండే రత్నాలు గజాలు దాని వ్యాపారం చేసే వాళ్ళందరినీ పిలిపించారు. పిలిపిస్తే వాళ్ళందరూ తలా ఒక రేటు చెప్పారు. అయ్యా ఇది 5 లక్షలు పెట్టే ఉండదండి, 10 లక్షలు ఉండదని ఇలా ఒక్కడొకరు చెప్పారు. ఎవరైనా ఇంత రాజ్యంలో ఎవరు సరిగ్గా రేటు చెప్పగలిగిన వాడు ఎవరు లేరా అన్నారు. అంటే ఎవరు ఒకరు ఇద్దరు కలిసి ఒక అభిప్రాయం ఎవరు చెప్పలేకపోయారు. చెప్పలేకపోతే ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరైనా మనకు ఆ ఊరి చివరి పలానా చోట ఉన్నా అంటే అతనికి ఖచ్చితంగా చెప్పగలండి అన్నారు. అతను తీసుకొచ్చారు. అతను తీసుకొస్తే అక్కడ ఏం చేశారంటే అయ్యా దీనికి 99 లక్షల రూపాయలు అన్నారు. అంటే బాగా చెప్పాడు చెప్పాడు. చెప్పేసరికి అదేంటండి ₹1,00,00,000 కూడా ఇచ్చేస్తారు కదా అన్నారు. అలా ఇప్పటిదాకా వీల్లేదండి 99 లక్షలేనండి అన్నారు. ఎలా చెప్పగలరు అన్నారు. అంటే ₹1,00,000 విలువ చేసే వజ్రాలు ఒక 100 పట్టండి అన్నారు. 100 పట్టుకొచ్చారు. ఆ 100 ఆ వజ్రాలు పెట్టిన తర్వాత ఈ ₹1,00,00,000 ఈ వజ్రం ఏదైతే ఉందో ఆ వజ్రాన్ని పెడితే దీని తాలూకు ప్రతిఫలం ఎంత ఉంటుందంటే 99 రావడం ఇది. ఏ పక్కన తిన్నా సరే ఒక రాయి తగ్గుతుంది అనమాట. కాంతి పడట్లేదు. పడకపోతుంటే ఈ 99 మీద పడుతుంటే ఎంత గొప్ప సాధన చేశామయ్యా, ఎంతకాలం చేసామన్నారు. నాకు సుమారు నాకు 17 వయసు నుంచి నా పెద్దల దగ్గర నేర్చుకుంటూ వచ్చానండి అన్నారు. వీడు కేసు అన్నారని చేస్తే బాగుంటుంది నన్ను ఇద్దరు గురి చేయండి అన్నారు అనమాట. అదేమిటండి ఇంత పని చేసేవాడు గురి ఏమిటన్నాడు. ఇలాంటి గొప్ప తెలివితేటటువంటి వాడు ఏదైనా ఒక శిల్పశాస్త్రం పెట్టుకొని అనేక మంది తయారు చేసి జాగ్రత్తగా ఉంటూ మన దేశంలో ఎంతో బాగా ఉండేది. అలాంటి వాడు కాబట్టి ఒక రావడం అయితే ఇంతకాలం పరిశ్రమ చేసి సమయంతో వృధా చేశాడు కాబట్టి అంటే ఒక లౌకికమైనటువంటి విజయం ఎప్పుడో జీవితం మొత్తం మీద అతనికి లభించిన ఒకే ఒక సత్కారం అలాంటిది. కానీ అలా కాదు. వేదం చదువుకొని వేదాంతం చదువుకొని వేద భాష చదువుకొని విద్యార్థులు ఇదంతా మొత్తం చదువుకొని ఇది కాకుండా
మామూలుగా వ్యాస పురాణం ప్రత్యేకించి భాగవతాలు గ్రంథాలు తర్వాత సూత్రం ఇలాంటి అనేక గ్రంథాలు చెప్తారని ఉంటే ఉండలేదు. అలా కష్టపడి చెప్పినటువంటి వ్యక్తి పడేటువంటి తపన చూసారా, ఆ తపని గ్రహించేవాడు ఎవరు ఉంటాడండి? ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు, రాష్ట్రాచార్య పుస్తకాలు రాశారు, ఆ కౌంటింగ్ శిక్ష వాటి మీద రాశారు. ఒకటి పుస్తకాలు నాలుగు కూడా వచ్చినట్టు చూశారు. వారి భాష చాలా విస్తృతంగా ఒక సంస్కృత భాష కానీ వారి ఒక పుస్తకం రాశారు. ఇలాంటివన్నీ కూడా రాశారు. ఇది సామాన్యంగా సావకాశంగా ఎందుకు కాకుండా ప్రభుత్వంలో కూర్చుంటే చేసే ఫలిత అలాంటి ఒక ఉత్తమమైనటువంటి ఎందుకు తప్పని గౌరవంతో పట్టుకాపడ్డాడు తథాపి సఫల ప్రయత్న అంటారు. ఏ ఒక్కడన్నా నేను రాసిన ఈ పుస్తకం జాగ్రత్తగా చదువుకొని బాగుంది అంటే నా ప్రయత్నం సఫలమని ఆ శిక్షా సంబంధించినటువంటి గ్రంథం కానీ ఏదైనా ఒక గ్రంథం జాగ్రత్తగా చూసి సచేతస్తుడై మనిషి మనసులో జాగ్రత్తగా గ్రహించాలంటే ముందు ఆ తప్పను చూశారంటే ఆయన ఏమన్నారు, అయ్యా అసూయకరమైన గురువుని చూసి ఆ రకమైనటువంటి ఏమించడానికి నిర్లక్ష్యంగా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వ్యక్తుల దగ్గర చదవడం కూడా కష్టం. ఎందుకంటే ఇలాంటి కండిషన్స్ మన దగ్గర ఉంటే ఉంటుంది. స్వభావంతా సంబంధేన లేకుండా అనే సంబంధం మన దగ్గర ఉంటుంది తప్ప స్వభావంతా సంబంధేన ఉండదు కదా. అందుచేత ఇలాంటి వ్యక్తులు దొరకడం కష్టం. అందువల్ల ఆ శిష్యుడు అక్కడ నిలబడడం కూడా కష్టం. ఇలాంటి మాటలు చెప్తే విధాలుగా విని ఆ పద్ధతిలో ఉన్నాడో లేదో చూడాలిగా. అందుకోసం ఈ శైశోపాధ్యాయ సంబంధం ఒక విలక్షణ సంబంధం, జన్మ సంబంధం కంటే కూడా శిక్ష గురు శిక్ష సంబంధం విలక్షణమైంది. ఎందుకంటే గురువు వారు శిష్యుని యొక్క కర్ణంలో ఆ మంత్రాక్షరమైనటువంటి ఉద్దేశం చేస్తే ఆ మంత్రాక్షరమైన వీర్య కణము ఆ కణము ఎక్కడ పోయినా శిష్యుని యొక్క కర్ణం అనే యూనిలో ప్రవేశించే వాడికి ఏం పేరు వచ్చిందయ్యాను, సత్యకాలంలో శిష్య అనే జన్మ వచ్చిందనమాట. ఆ ఇచ్చిన జన్మ ఇచ్చిన వాడు గురువు గారికి మంత్రాక్షరమై వీటి ఎక్కడ వచ్చేదనమాట. ఒక స్త్రీ పురుషుల యొక్క సమావేశం చేయాలి శిశువుని జన్మించాలంటే 10 నెలలు అని పుణ్య విశేషం ఉంటే అలా ప్రధానంగా సంసారంలో పడేస్తారు, ఆయన తీసుకోవాలంటారు. ఇలా కాదు, ఇది ధరించడానికి మార్గాలు అని చెప్పేటటువంటి విధానం గురువు దగ్గర ఉంది. అందువల్ల దృష్టాంతో నైవ దృష్టి భవన చెప్తారే సద్గురో జ్ఞానదాత భవని భగవత్పాద శంకర సంస్కృతంలో చెప్తున్నారు. కాబట్టి అటువంటి శైశోపాధ్యాయ సంబంధంలో ఇద్దరు శిష్యుని తయారు చేసిన ఒక మనసులో ఒక ఆనందం, ఆ ఆనందం విద్యానందం ఉంటుంది. మిగతా వేదాంత పంచదశలో చెప్తుంటారు ఆత్మానందం గొప్పదా, విషయానందం గొప్పదా, విద్యానందం గొప్పదా, బ్రహ్మానందం గొప్పదా అనుకుంటే ఒక విద్యానందం అదొక అద్భుతమైన విశేషం అన్నమాట. ఎందుకంటే గురువు గారు తెలుసుకుంటుంటారు. వాడు చదువు చెప్పేటప్పుడు నేను చదువుకుంటూనే కాదు, తమ గురువులు ఎలా చెప్పారు, ఎంత ఆధారంగా చెప్పారు అంతా గుర్తు తెలుసుకుంటూ చెప్తున్నా. అహోశాస్త్రం అహోగురు శాస్త్రం చదివిన తర్వాత ఎంత గొప్ప శాస్త్రం అంటే శాస్త్రం గొప్పది. శాస్త్రం జడం అంటే ఒక వస్తు రూపం, ఒక అక్షర రూపమైన గ్రంథరూపం. అది చెప్పిన గురువు గారు ఎంత గొప్పవారు. అహోగురు గురువు గారు అంత గొప్పవారికి ఎవరు లేరు. ఆ గురువు గారి గురుత్వం జ్ఞాన ప్రాప్తం జ్ఞానేన ప్రాప్తం అంటే జ్ఞానం వచ్చింది. అహోజ్ఞానం గురువు గారి అంటే జ్ఞానం చాలా గొప్పదండి. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని బట్టి గురువు గారి పేరు వ్యవహారం వచ్చింది కదా. అహోజ్ఞానం ఈ పైన జ్ఞానంలో ప్రయోజనం లేదు. అహోసుఖం ఎంత బ్రహ్మాండంగా జరిగిందండి. అందువల్ల సుఖకారణం జ్ఞానం, జ్ఞానకారణం గురువు, గురుకారణమైంది విద్య. కాబట్టి ఈ నాలుగులో ఏదైనా కూడా నిలిచిపెట్టే అవకాశం లేదు. కాబట్టి ఒక విద్యార్థాన్ని కూడా అనుభవించినటువంటి ఒక మహామనిషి కాబట్టి ఆయన తప్పని గ్రహించి ఇంకా ఎవరైనా జిజ్ఞాసులు సాహిత్యం కూడా చెప్తారు. సాహిత్యం చెప్పి వాడు నెమ్మదిగా పైకి తీసుకొచ్చి వాడికి విద్యార్థి ఇస్తాడు. హరివేరు భద్రపేట అతనికి ఆయన మొదటి నుంచి కూడా సాహిత్యం దగ్గర నుంచి అలవాటు చేసి నెమ్మదిగా తయారు చేసి ఒక సంపూర్ణమైన ప్రస్తుతం సంతోషపడతారు. టీచర్ సంతోషం కూడా ఉన్నది. ఎందుకంటే వీళ్ళు మళ్ళా అంతటి వాళ్ళు అవ్వాలి. గురువు గారు కోరిపోయారంటే మా అంతటి వాళ్ళు అవ్వాలి, నాకంటే గొప్పవాడైతే మరీ సంతోషం. అలా ఉన్నటువంటి సంప్రదాయం ఉంది. కాబట్టి ఈ శిక్షా సంబంధమైనటువంటి వర్ణక్రమ సంబంధమైనటువంటిది ఈ వేద భాష సంబంధమైనటువంటి సంప్రదాయాన్ని మీరందరూ కూడా వర్తించుకునేటువంటి విద్యార్థులుగా రక్షించాలి. ఎందుకంటే విద్యార్థులు అనకంటే వేద విద్యలో నవిష్ఠుడై ఉండవచ్చు. కానీ ఈ విషయంలో విద్యార్థి అర్థజ్ఞానాలు శబ్దము అంతజ్ఞానమే ప్రయోజనంగా కలిగింది. అందువల్ల వేదవాలని కూడా అంతే స్వాధ్యాయం అర్థజ్ఞానపూర్వమైనటువంటి అధ్యయనమైనటువంటి ఇక్కడ చెప్పబడింది. కాబట్టి ఆ విధానంగా శాస్త్రకర్తలు నిర్ణయించున్నారు. కాబట్టి అటువంటి అర్థజ్ఞానంతో కూడుకున్నటువంటి జ్ఞానం ఉండాలనే తప్ప గురువు గారి వాక్యాల్లో ఉంది. కాబట్టి శ్రీకృష్ణుడు గారి వాక్యాల్లో మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఆ రకంగా వర్తించుకున్నటువంటి విద్యార్థులంతా ఆ మార్గాన్ని స్వీకరిస్తారని కాంక్షతో నాకు అవకాశం ఇచ్చినటువంటి మణిగారి ధన్యవాదాలు. ప్రభుత్వం ఈవైన విద్యాభివృద్ధి కోసమని విద్యార్థులైన వాళ్ళు ఎంత ప్రయత్నం చేయాలో, ఎలా ఉండాలో, ఎవరో దాని గురించి విశేషాలు బాగా చెప్పారు.
అంటే చెప్తున్నట్లో ఒక విషయం, ఒకవేళ మీరందరూ వేద విద్యలో ఘనాంతో చేసిన వాళ్ళైతే కావచ్చు, కానీ మళ్ళీ తర్వాత దాని యొక్క అర్థజ్ఞానం తెలుసుకోవడం కోసం ప్రయత్నాలు చేయాలి కదా. వాళ్ళేమో అధ్యయనం చేయడం అనేది జ్ఞానప్రయంతో అధ్యయనం ఉంది కనుక జ్ఞానం కోసం ప్రయత్నాలు చేయాలంటే మళ్ళీ కొత్తగా శిష్యుడిగా మళ్ళీ కొత్త ప్రారంభమైనట్టే. ఒక ఆయన బాగా గొప్పవాడే, నాకు సంగీతం చదువుకోవాలి. ఇప్పుడు నేను వెళ్ళేందుకంటే సంగీత చదువుకోవాలి, ఆవిడ కూర్చోమంటారు అక్కడ సా గా మా అని చెప్పాడంతే. అది నాకు తెలిపితే ఏమైనా ఏంటి అలా చెప్పడం అని తెలుసుకుంటాడు, దేవుడిని అంగీకరించాడు. అక్కడికి వెళ్ళాను నేను ఘనాపాటి గారిని, నేను సరస్వ ఘనాపాటి గారిని అంటే ఇది ఇవ్వడం అన్నాడు అంటాడు. అందువల్ల మీరు ఘనాపాటిలు అయితే కావచ్చు, మళ్ళీ రామచంద్రంతో సంస్కృతం ప్రారంభించేటప్పుడు అది మర్చిపోయి మనం ఏ ఇంగ్లీడామో దాంట్లో కొంచెం గుర్తుంచుకోవాలనే విషయాన్ని వారు అందరూ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం అనే విషయాన్ని 2-3 సార్లుగా నేను గురింతగా మళ్ళీ చెప్తూ ఉపన్యాసాన్ని కోరుతాను. ఈ కార్యక్రమాన్ని మనకి తెలియజేయాలి. మన శాస్త్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. తమిళనాడులో కానీ సంరక్షణ కనపాలి అంటే మా సుబ్రహ్మణ్య మా గురువు గారిని అట్లా అంటూ ఉండేవాళ్ళు. అదే మాట చంద్రగిరి గారు లక్ష్మీస్వామి గారు కూడా చెప్తున్నారు. ఎందుకంటున్నారండి ఈ మాట, ఈ రోజుల్లో ఏదో 15 రోజులు ఏదో యూనివర్సిటీలలో ఏదో వాతావరణం వరకు చదువుకుని వాళ్ళు సంరక్షణ కనపాటిగా చాలామంది అవుతుండే రోజులు. ఎందుకంటే దాంట్లో చదువుకోవడం కూడా మంచిది, కొంత జ్ఞానం కొంత వైశ్వరం కూడా జరుగుతుంది. కానీ సంపూర్ణంగా అని ఇప్పుడు మన కోర్సు చూస్తే తెలుస్తుంది. దాంట్లో రఘువంశం 2 సంఖ్యలు, పంచసంఖ్యంత కౌముది, తర్వాత ప్రాతిశాఖ్య, కౌముది శిక్ష, వ్యాస శిక్ష, ఇట్లా అనేక గ్రంథాలు పెట్టారు. అవన్నీ కూడా మౌలికంగా లేఖనంగా ఎవరైతే ఇక్కడ పరీక్షిస్తారో వారికి సంరక్షణ కనపాటి ఇవ్వబడుతుంది. అంతేకాకుండా వారు కూడా ఏమన్నారంటే కార్యదర్శులు మీరు ఎలా చెప్తారో తెలుసుకున్న సర్కారాన్ని కూడా చెప్పారు. ఇప్పుడు దాకా అనేక గ్రహణాలు పడ్డాయి, అవన్నీ కూడా విడిపోయాయి. చాలా ఉత్సాహవంతంగా వారు చేస్తున్నారు. అనేక కార్యక్రమాలు రామవరపాడులో కానీ, అట్లాగే చెన్నైలో కానీ, విజయవాడలో కానీ, హైదరాబాద్లో కానీ చంద్ర జయంతి, కృష్ణాష్టమికి, శారదా శరణవరాత్రి ఉత్సవాలు, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ సంస్థ వాళ్ళు చేస్తున్నారు. తర్వాత ఒక విషయం ఏంటంటే ఈ సంవత్సరం మనం స్వాధ్యాయులందరికీ అంటే అన్ని సంవత్సరాలు కలుపుకుని 50,000 రూపాయలు సత్కారం ఇస్తున్నారు. అన్ని సంవత్సరాలు ఇక్కడ ఇవ్వట్లేదు, అందరూ పరీక్షలు పెడుతున్నారు. అలాగే ఈ లక్షణం పరీక్ష కూడా 2 సంవత్సరాలుగా పెట్టారు. ఇవ్వగలుచుకుంటే 1 సంవత్సరమే ఇవ్వచ్చు, 6 పేపర్లు ఉంటాయి. దాంట్లో దానికి కూడా 40,000 రూపాయలు సత్కారం చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ వారు కూడా సహకరిస్తున్నారు. మనం మీరు ఎలా చెప్పి అలా చేస్తామండి అని చెప్పి వాళ్ళు చెప్పడం, అటువంటి దాతృత్వం కలిగినటువంటి జీవనాలు దొరకడం కూడా చాలా అరుదు. అటువంటి వారికి అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే భాష దగ్గరికి వచ్చేటప్పటికీ మా సర్వేక్షకుడు హరి సీతారామమూర్తి సంరక్షణ కనపాటి గారు పరీక్షించి 2017లో ఇచ్చారు. సుమారు 10 సంవత్సరాలు ఇవాళ వరకు మనం ఎవరు పాఠా పుచ్చుకోవాలి. అది ఇవాళకి ఒక ఆయన పాఠా పుచ్చుకోవడానికి వచ్చారు. సుమారు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు జరిగింది. అంటే ఇష్టమైనటువంటి కోర్సు. ఇప్పుడు వారు కాశీ నుంచి ఎందుకు శ్రీరామ శర్మ కనపాటి గారు ఒక మతం చెప్తారు. ఆ తర్వాత స్వరాజ్యం అనేటువంటిది ఒక వర్ణగ్రహం చేస్తాం, సత్కారాన్ని ప్రారంభం చేస్తాం. ఒక భావనలో మొత్తం అంతా కూడా పూర్తి అయిపోతుంది. అందరినీ కూడా సహకారించలేదు మన అందరికీ ప్రార్థిస్తున్నాం. पुरुषसूक्ते विराट पुरुषस्य ध्यानाकारः शब्दः ज्ञानप्रतिपादकः वेदाहमेकं पुरुषं महान्तं
आदित्यवर्णं तमस्तु बाले सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वा भगवन्निरदास्ते यः पूर्वोक्तः विराट् पुरुषः हिरण्यगर्भः सः यः पुरुषः नामानि विशेषरूपेण विचित्य रूपाणि विचित्य मनुष्य पश्वादिरूपेण रूपाणि विचित्य विशेषेण निष्पाद्य तेषां च नामानि कृत्वा अयं मनुष्यः अयं मनुः अयं ब्राह्मणः इत्यादि रूपेण नामानि सम्पाद्य अभिवदन् केवलेन रूपेण च तां वस्तूं व्यवहरन् यः आस्ते तम् अहं तादृशं महान्तम् अत्यन्तगुणोपेतं महान्तं विशेषेण भारतां तादृशं पुरुषम् अहं वेद अहं जानामि अहं सर्वदा तं ध्यायामि स च कीदृशः विद्यते इत्युक्तौ तमसः पारे परस्तात् विद्यते तमसः अत्र तमः इति अन्धकारे प्रसिद्धः अत्र कीदृशः अन्धकारः इत्युक्तौ अज्ञानरूपः अन्धकारः अज्ञानात् परस्तात् विद्यमानः अज्ञाननाशे सति अज्ञानरूप आवरणभङ्गे सति सः ज्ञायते इति कृत्वा अज्ञानात् परस्तात् विद्यमानः आदित्यवर्णः आदित्यस्य प्रकाशार्थं यथा अन्यप्रकाशः नापेक्षितः तथा अयमपि स्वयं प्रकाशः आदित्यवर्णं तमस्तु बाले सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वा भगवन्निरदास्ते इत्येवं तादृशस्य हिरण्यगर्भाख्यस्य पुरुषस्य ज्ञानप्रकारः अनेन मन्त्रेण प्रतिपादितः इत्युक्त्वा अहं